Roll camera, sound, action. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. యుఎస్ఏ కుబేరా మూవీ ప్రీమియర్ షో రివ్యూ మీ ముందు. సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే ఇట్స్ ఎ శేఖర్ కమ్లాస్ హ్యూమన్ ఎమోషనల్ సెంటిమెంటల్ థ్రిల్లర్. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. కథ విషయానికి వస్తే ఇది ముగ్గురి కథ. ధనవంతులు అత్యంత ధనవంతులు అవడానికి పడే ఆరాటం ఒకరి కథ. సిస్టంలోనే ఉంటూ సిస్టమ్ వలన బలైన సిబిఐ అధికారి కథ. అత్యంత పేదవాడు బిచ్చగాడు జీవన్ మరణ పోరాటం ఇంకొకరి కథ. కథ విషయానికి వస్తే ఒక బిలియనీర్ దేశాన్ని శాసించే ఒక ప్రాజెక్టు చేజిక్కించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యవస్థని ఎలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. అందులో భాగంగా సిస్టంలో బలైన సిబిఐ అధికారిని ఎలా వాడుకున్నాడు. ఆ సిబిఐ అధికారి తన ప్లాన్లో భాగంగా ఈ బిచ్చగాడిని ఎలా ఉపయోగించుకున్నాడు. ఈ ముగ్గురి మధ్య జరిగే రసవత్తరమైన కథాంశమే ఈ కుబేరా. టు కంక్లూడ్, ఒకరిది జీవితంలో అత్యాశ, ఒకరిది జీవితం మీద నిరాశ, ఒకరిది జీవితం కోసం పోరాటం. ఇదే కుబేరా. ఇక సినిమా పాజిటివ్ అంశాల విషయానికి వస్తే నటీ నటులు నాగార్జున గారు, ధనుష్, రష్మిక, జిమ్ సరబ్ అద్భుత నటన ప్రదర్శించారు. వారి వారి పాత్రల్లో మమేకమై జీవించేశారని చెప్పొచ్చు. మానవ సంబంధాలు, భావోద్వేగాలు, మానవత్వం ఇలాంటి సున్నితమైన అంశాలతో కలగలిపిన కథ. సాధారణ మనిషికి కూడా అర్థమయ్యే జీవిత పరమార్థం నిండిన ఫిలాసఫీతో కూడుకున్న మాటలు. నేటివిటీకి దగ్గరగా డైరెక్షన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు అన్నీ శేఖర్ కమ్ముల. సటిల్ కామెడీ, ఇవన్నీ కూడా బలమైన అంశాలు. ఇక నెగిటివ్ అంశాలకు వస్తే స్టార్ కాస్ట్ నాగార్జున గారు, ధనుష్ ఉన్న సినిమాలో లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ మనం ఊహించుకుంటాం. కానీ ఈ సినిమాలో వాళ్ళ ఇద్దరిని ఆ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారు. ఇక కామన్ రెగ్యులర్ ఆడియన్కి సినిమా ఓపెన్ అవుతుంది, డైనమిక్ టర్న్ తీసుకుంటుంది అనుకుంటున్న టైంలో ధనుష్ క్యారెక్టరైజేషన్ని ఫ్లాట్గా పాత్రకు మాత్రమే పరిమితం చేశాడు. ఇది కొంతమేరకు డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. పైన చెప్పిన అంశాలు స్టార్ హీరోస్ని తన కథానుగుణంగా పాత్రలు తీర్చిదిద్దాడని సర్దుకుపోవచ్చు. కానీ అసలైన నెగిటివ్ అంశం ద మూవీ ఈజ్ క్వైట్ లెంతీ. నిడివి కొంత తగ్గించి ఉండాల్సింది. ఇక రేటింగ్ విషయానికి వస్తే కామన్ ఆడియన్స్కి అబవ్ యావరేజ్గా, క్రిటిక్స్కి గుడ్ మూవీగా, జెన్జీకి యావరేజ్గా, తమిళ్ వాళ్ళకి తెలుగు మూవీలా, తెలుగు వాళ్ళకి తమిళ్ మూవీలా రేటింగ్ 3/5. ఏ అంచనాలు లేకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వాన్ని మదిలో పెట్టుకొని వెళ్తే ఇది రియలిస్టిక్, ఎక్స్పెరిమెంటల్, ఆర్టిస్టిక్ మూవీగా మీకు నచ్చుతుంది. ఈ రివ్యూస్తో మీ ముందుకు. Bloody sweet.